Good morning to all students. Today's session I am going to discuss position and functional group isomerism. Give two examples each for position and functional isomerism. So position and functional isomerism ante discuss chesi what examples, two examples. So manam two examples for students. So first of all I am going to discuss position isomerism. Position isomerism. Position isomerism. When two or more compounds, when two or more compounds, when two or more compounds having same molecular formula, MF means molecular formula, but differ in the position of the substituent, differ in the position of substituent or functional group, or multiple bond, are called position isomers. And this phenomenon is known as position isomerism. Isomerism ఆ ఫినామినాన్ని మనం పొజిషన్ ఐసోమెరిజం అంటాం. టూ ఆర్ మోర్ కాంపౌండ్స్, సో రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపౌండ్స్ అనేవి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది సబ్స్టెంట్ యొక్క పొజిషన్లో డిఫర్ ఉంటుంది, అలానే మల్టిపుల్ బాండ్లో డిఫర్ ఉంటుంది, ఫంక్షనల్ గ్రూప్లో డిఫర్ ఉంటుంది. ఎక్కడెక్కడ డిఫర్ ఉంటుంది స్టూడెంట్స్? సో సబ్స్టిట్యూయెంట్ అనమాట, మనం తీసుకునే సబ్స్టిట్యూయెంట్లో డిఫర్ ఉంటుంది, అంటే పొజిషన్ సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్లో డిఫర్ ఉంటుంది, ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్లో డిఫర్ ఉంటుంది. అలానే మల్టిపుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, సో మల్టిపుల్ బాండ్స్ అంటాం, వాటి యొక్క పొజిషన్స్లో డిఫర్ ఉంటే వాటిని మనం పొజిషన్ ఐసోమర్స్ అంటాం. వెన్ టూ ఆర్ మోర్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది substituent, functional group or multiple bond are called position isomers. So a phenomenon and this phenomenon is known as position isomerism. So examples discuss చేసుకుందాం స్టూడెంట్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొజిషన్ ఐసోమెరిజం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో బ్యూటేన్లో తీసుకుంటున్నా. సో 1 chlorobutane 2 chlorobutane, 1 chlorobutane 2 chlorobutane, 4 కార్బన్స్. ఫస్ట్ పొజిషన్లో క్లోరిన్ రాశా, 1 2 3 4, 1 chlorobutane ఇది. సో అలానే 2 chlorobutane సెకండ్ పొజిషన్లో 1 2 3 4 కార్బన్స్, సెకండ్ పొజిషన్లో క్లోరిన్ అనమాట, 2 chlorobutane. సో ఇక్కడ మనకి మాలిక్యులర్ ఫార్ములా చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ రాస్తాం స్టూడెంట్స్? 3 హైడ్రోజన్స్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. సో ఇక్కడ మనకి 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. అలానే ఇక్కడ మనకి సో చూడండి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్. ఫస్ట్ పొజిషన్లో క్లోరిన్ ఉంది కాబట్టి దీని పేరు 1 chlorobutane అంటాం. 1 chlorobutane.
1 క్లోరోబ్యూటేన్ స్టూడెంట్స్. అలానే 2 క్లోరోబ్యూటేన్. ఇక్కడ కూడా చూడండి 1 బాండ్ ఉంది కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ రాస్తాం? 3 హైడ్రోజన్స్. 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 బాండ్స్ ఉన్నాయి, 1 హైడ్రోజన్ అనమాట, 1 హైడ్రోజన్. అలానే ఇక్కడ 1 బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూయెంట్ అంటాం, క్లోరిన్ ని సబ్స్టిట్యూయెంట్గా చెప్తాం. ఈ క్లోరిన్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, 1 క్లోరోబ్యూటేన్ అన్నాం. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 క్లోరోబ్యూటేన్ అంటాం, 2 క్లోరోబ్యూటేన్. దిస్ ఈస్ ద 2 క్లోరోబ్యూటేన్, 2 క్లోరోబ్యూటేన్. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. ఎగ్జాంపుల్ 1 అనమాట. ఎగ్జాంపుల్ 1లో 1 క్లోరోబ్యూటేన్, 2 క్లోరోబ్యూటేన్ రాసాం. ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా తీసుకున్నట్టయితే C4 మాలిక్యులర్ ఫార్ములా చూడండి. సో మాలిక్యులర్ ఫార్ములా ఎంత ఉంటుంది స్టూడెంట్స్ వీటికి? మాలిక్యులర్ ఫార్ములా C4H9Cl 3,5,7,9, C4H9Cl. ఇక్కడ దీనికి మాలిక్యులర్ ఫార్ములా C4H9Cl. సో రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్, వాటి యొక్క పొజిషన్లో డిఫర్ కాబట్టి దీన్ని మనం పొజిషన్ ఐసోమెరిజం అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం, 1 క్లోరోబ్యూటేన్, 2 క్లోరోబ్యూటేన్ అనమాట. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ 1 ప్రొపనాల్, 2 ప్రొపనాల్. సో ఇక్కడ సో సబ్స్టెంట్ యొక్క పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇక్కడేమో సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఉంది కాబట్టి సబ్స్టెంట్లో డిఫర్ ఉంది కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా సేమ్, రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా C4H9Cl, ఇక్కడ కూడా C4H9Cl. సో ఇది 1 క్లోరోబ్యూటేన్, 2 క్లోరోబ్యూటేన్ అనమాట. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సెకండ్ ఎగ్జాంపుల్, 1 ప్రొపనాల్, 2 ప్రొపనాల్. అలానే 1 బ్యూటైన్, 2 బ్యూటైన్. ఎగ్జాంపుల్ 2 స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ 2 పొజిషన్ ఐసోమెరిజంలో ఎగ్జాంపుల్ 2, 1 ప్రొపనాల్, 3 కార్బన్స్, 1 ప్రొపనాల్. ఫంక్షనల్ గ్రూప్ ఇది 1 2 3, 1 ప్రొపనాల్. అలానే ఇక్కడ మనకి 2 ప్రొపనాల్ రాసిన 2 ప్రొపనాల్, ఇది 2 ప్రొపనాల్. సెకండ్ పొజిషన్లో OH పెట్టాం కాబట్టి 2 ప్రొపనాల్. ఇది 1 ప్రొపనాల్, 1 ప్రొపనాల్, 1 ప్రొపనాల్, 1 ప్రొపనోల్, 1 ప్రొపనోల్, 2 ప్రొపనోల్. సెకండ్ పొజిషన్లో OH ఉంది కాబట్టి 2 ప్రొపనోల్, 2 ప్రొపనోల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మాలిక్యులర్ ఫార్ములా చూడండి ఇక్కడ. సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, హైడ్రోజన్కి, ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. దిస్ ఈస్ ద 1 ప్రొపనాల్, దిస్ ఈస్ 2 ప్రొపనాల్, 1 బాండ్, 3 హైడ్రోజన్స్. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, 1 హైడ్రోజన్. ఇక్కడ 1 బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. ఇది 2 ప్రొపనాల్ స్టూడెంట్స్. మాలిక్యులర్ ఫార్ములా చూసుకున్నట్టయితే రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి 3 కార్బన్స్ ఉన్నాయి. సో C3H8O, C3H8O. మాలిక్యులర్ ఫార్ములా C3H8O, మాలిక్యులర్ ఫార్ములా C3H8O. రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్. సో ఇక్కడ పొజిషన్లో డిఫర్, ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్లో డిఫర్. దీన్ని మనం ఏమంటాం స్టూడెంట్స్? పొజిషన్ ఐసోమర్స్ అంటాం. సో ఫంక్షనల్ గ్రూప్లో డిఫర్ అనమాట, 1 ప్రొపనాల్, 2 ప్రొపనాల్. లేదంటే ఇక్కడ C3H7OH కూడా రాసుకోవచ్చు, C3H7OH అయినా రాయొచ్చు, OR C3H8O, లేదంటే C3H7OH. సో రీఅరేంజ్ చేస్తే ఇక్కడ C3H8O అనేగా వచ్చేది. సో ఇది స్టూడెంట్స్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. సో ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం అంటే when 2 or more compounds having same molecular formula, but differ in the position of the substituent or functional group or multiple bond are called position isomers. ఇక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్లో డిఫర్ ఉంది కాబట్టి సో మనం ఫంక్షనల్ గ్రూప్లో సెకండ్ ఎగ్జాంపుల్ రాసాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి సో మల్టిపుల్ బాండ్స్లో డిఫర్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ మల్టిపుల్ బాండ్, థర్డ్ ఎగ్జాంపుల్.
ఎగ్జాంపుల్ 3 స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ 3. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 3లో 1 బ్యూటైన్ 2 బ్యూటైన్ మల్టిపుల్ బాండ్స్లో డిఫర్ 4 కార్బన్స్ రాశా. ఫస్ట్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ పెట్టా. ఫస్ట్ 1కి 2కి మధ్యలో ట్రిపుల్ బాండ్ పెట్టాను కాబట్టి 1 బ్యూటైన్. దిస్ ఈజ్ 1 బ్యూటైన్. అలానే సెకండ్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ పెడితే 2 బ్యూటైన్ అయింది. 2 3 4 కార్బన్స్. సెకండ్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ పెట్టా. ఇది 2 బ్యూటైన్ అనమాట. సో మల్టిపుల్ బాండ్స్లో డిఫర్ అనమాట 2 బ్యూటైన్. ఇక్కడ మనం చూడండి కార్బన్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్ ఇక్కడ మనకి. సో ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. సో ఇక్కడ మనకి కార్బన్ వ్యాలెన్సీ టెట్రా వ్యాలెన్సీ కాబట్టి సో 3 హైడ్రోజన్స్ మనం అరేంజ్ చేయాలి. 1 బ్యూటైన్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బాండ్నే ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. ఇక్కడ 4 బాండ్స్, ఇక్కడ 4 బాండ్స్ సరిపోయింది. ఈ కార్బన్కి 3 హైడ్రోజన్. ఇది 1 బ్యూటైన్ 2 బ్యూటైన్ స్టూడెంట్స్. పొజిషన్ ఐసోమెరిజంలో మనం 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. పొజిషన్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్ అంటే 1 క్లోరోబ్యూటేన్ 2 క్లోరోబ్యూటేన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. అలానే సో మల్టిపుల్ బాండ్స్లో డిఫర్ అంటే సో 1 బ్యూటైన్ 2 బ్యూటైన్. అలానే ఫంక్షనల్ గ్రూప్లో డిఫర్ అంటే 1 ప్రొపనాల్ 2 ప్రొపనాల్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సో ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్, ఫంక్షనల్ ఐసోమెరిజం ఆర్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం అంటాం. when two or more compounds having same molecular formula MF means molecular formula but differ in the functional group are called functional isomerism, functional isomers, and this phenomenon is known as functional group isomerism. ఫంక్షనల్ ఐసోమెరిజం అనొచ్చు, లేదంటే ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం కూడా అనొచ్చు. ఫంక్షనల్ ఐసోమెరిజం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ అక్కడ కూడా చూసాం. సో పొజిషన్ ఐసోమెరిజంలో ఇక్కడ ఓన్లీ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజంలో 2 or more compounds, when 2 or more compounds having same molecular formula, 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపౌండ్స్ కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. ఎక్కడ డిఫర్ అంటే బట్ డిఫర్ ఇన్ ది ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్, but differ in the functional group are called functional isomers, and this phenomenon is known as functional isomerism. Examples discuss చేసుకుందాం. సో ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, ఇక్కడ నేను aldehydes and ketones are the functional group isomers. Functional isomerism, aldehydes and ketones, ketones ఇలా మీరు సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. aldehydes and ketones are the functional isomerism, are the functional isomers, లేదంటే functional isomers. లేదంటే ఫంక్షనల్ ఐసోమెరిజం, లేదంటే ఫంక్షనల్ ఐసోమర్స్, ఆల్డిహైడ్స్ కీటోన్స్. ఇక్కడ మనం ఆల్డిహైడ్స్ లో మనం జనరల్ ఫార్ములా RCHO రాస్తాం. ఇక్కడ కీటోన్స్ లో CH3CO CH3 రాస్తాం. నేను ఆల్డిహైడ్ కీటోన్స్ లో రాస్తున్నాను స్టూడెంట్స్.
కీటోన్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి CH3 COCH3 ఇది ఒక కీటోన్ స్టూడెంట్స్, కీటోన్. అలానే ఆల్డిహైడ్స్లో సో మనకి 3 కార్బన్స్ ఉండేది అనమాట, ప్రొపనాల్ 3 కార్బన్స్ ఉండేది. సో ప్రొపనాల్ CH3 CH2 CHO, ఇది ప్రొపనోన్ అయింది, ఇది ప్రొపనాల్ అయింది. ఇది ఒక ప్రొపనోన్ ఇది ఒక కీటోన్. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోన్. సెకండ్ పొజిషన్లో CO ఉంది కాబట్టి ఓన్ అనాలి. సో ప్రొపనోన్ 2 ప్రొపనోన్ అనొచ్చు, ప్రొపనోన్ అనమాట. సో ఇక్కడ ప్రొపనాల్, ప్రోపాన్ 1 ఆల్, ప్రొపనాల్ 1 ఆల్ మీన్స్ ప్రొపనాల్. మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసరికి రెండింటికి చూడండి, మాలిక్యులర్ ఫార్ములా సేమ్. మాలిక్యులర్ ఫార్ములా ఆల్డిహైడ్స్ కీటోన్స్కి 3 కార్బన్స్ ఉన్నాయి. సో 3 కార్బన్స్ H6O, C3H6O, C3H6O. ఇక్కడ కూడా చూడండి, సో C3H6O అనమాట. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ది ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. అలానే సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ ఆర్ ది ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. అలానే మనం చూసుకున్నట్టయితే ఆల్కహాల్స్ అండ్ ఫినోల్స్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ ఆర్ ది ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. 4 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేశాను, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్. ఆల్డిహైడ్ జనరల్ ఫార్ములా RCHO కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ నేను కీటోన్కి ఎగ్జాంపుల్ రాశా, ప్రొపనోన్. అలానే సో ఆల్డిహైడ్స్కి ఇక్కడ రాశా. సో ప్రొపనోను, ప్రొపనాల్ అనేవి ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట. సో సెకండ్ ఎగ్జాంపుల్లో మనం సో ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్ డిస్కస్ చేసుకుందాం, లేదంటే సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. సెకండ్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఐసోమెరిజంలో సెకండ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ are the functional isomers, సైనైడ్స్. సో ఇక్కడ సైనైడ్స్ అంటే RCN జనరల్ ఫార్ములా, RNC రాస్తాం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మిథైల్ సైనైడ్, దీని పేరు మిథైల్ సైనైడ్. అలానే మిథైల్ ఐసోసైనైడ్, మిథైల్ అని మిథైల్ అయిన తీసుకోవచ్చు, ఇథైల్ అయిన తీసుకోవచ్చు. సో మిథైల్ ఐసోసైనైడ్, ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసరికి ఏమొస్తుంది స్టూడెంట్స్ రెండిటికి? సో C2 CH3CN CH3NC రాసాం. సో ఇక్కడ C2H3N, లేదంటే C2H3N రాసుకోవచ్చు. C2H3N మాలిక్యులర్ ఫార్ములా రెండింటికి సేమ్. ఇక్కడ మీకు ఐయుప్యాక్ నేమైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒకే రెండు ఉన్నాయి, ఈథాన్ నైట్రైల్ అంటాం. సైనైడ్ ఉంటే నైట్రైల్ అనాలి, ఈథాన్ నైట్రైల్. ఐయుప్యాక్ నేమ్ ఈథాన్ నైట్రైల్, ఐయుప్యాక్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ. సో ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈథాన్ కార్బోలమైన్ అంటాం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఈథేన్ కార్బోలమైన్. ఫంక్షనల్ గ్రూప్లో మనం ఐయుప్యాక్ నేమ్ అయితే కార్బోలమైన్ అంటాం, ఎన్సీని కార్బోలమైన్ అంటాం. సో ఈథాన్ నైట్రైల్, ఈథాన్ కార్బోలమైన్ అంటాం. సో ఇక్కడ మనకి సైనైడ్స్, ఐసోసైనైడ్స్ అనేవి ఫంక్షనల్ ఐసోమర్స్ అని రాసాం. అలానే యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్. యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ ఇక్కడే రాసేస్తున్నా. ఎగ్జాంపుల్ 3, యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ are the functional isomers. Acids and esters are the
సో యాసిడ్స్ చూసుకున్నట్టయితే మనకి సో కార్బాక్సిలిక్ యాసిడ్ రాసుకోవచ్చు, లేదంటే సో 3 కార్బన్స్ ఉన్నది రాసుకోవచ్చు, ప్రొపనాయిక్ యాసిడ్ రాసుకోవచ్చు. నేను కార్బాక్సిలిక్ యాసిడ్ రాస్తున్నాయి, ఈజీగా ఉంటుంది. CH3 COOH, దీని పేరు ఇథనోయిక్ యాసిడ్ అంటాం, ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఇథనోయిక్ యాసిడ్ ఆర్ ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ కామన్ నేమ్ ఎసిటిక్ యాసిడ్. ఇక్కడ మనకి ఎస్టర్స్ అంటే జనరల్ ఫార్ములా RCOOR అన్నమాట. ఎస్టర్స్ జనరల్ ఫార్ములా RCOOR, యాసిడ్స్ అంటే RCOOH ఫార్ములా రాసాం. సో RCOOR బదులు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సో HCOO CH3, HCOO CH3 చూడండి. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్న ఎస్టర్ రాయాలి. సో ఇక్కడ సో చూడండి, మిథైల్ మిథనోయేట్, మిథైల్ మిథనోయేట్, ఇది మిథైల్ గ్రూపు, ఇది మిథనోయేట్, మిథైల్ మిథనోయేట్, మిథనోయేట్. అలానే ఇక్కడ మీరు సో ప్రొపనాయిక్ యాసిడ్ తీసుకుంటే సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే సో ఇథైల్ ఇథనోయేట్ వస్తుంది. సో మిథైల్ ఇథనోయేట్ వస్తుంది, మిథైల్ ఇథనోయేట్ వస్తుంది ఇక్కడ. సో మిథైల్ మిథనోయేట్, ఇది మిథనోయేట్, మిథనోయిక్ యాసిడ్. సో ఇక్కడ ఫార్మిక్ యాసిడ్ని మిథనోయిక్ యాసిడ్ అంటాం, HCOOH, మిథనోయిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్ అన్నమాట. ఈ మిథనోయిక్ యాసిడ్ని డిసోషియేట్ చేస్తే సో మిథనోయేట్ అయాన్ ప్లస్ H ప్లస్ అయాన్ వస్తుంది. మిథనోయేట్ అనాలి, మిథనోయేట్, 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 ఎస్టేట్ లాగా మిథనోయేట్. సో ఎస్టర్ కాబట్టి ఏట్ అనాలి. మిథనేట్ అయాన్ అనమాట, మిథనేట్ అయాన్, దీన్ని మిథనోయేట్ అనాలి, మిథైల్ మిథనోయేట్ అనమాట. సో యాసిడ్స్ అండ్ ఎస్టర్స్. అలానే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను స్టూడెంట్స్. ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్ ఆర్ ది ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్. లాస్ట్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్. లాస్ట్ example 4, 2 examples enough. 4 alcohols and ethers are the alcohols and ethers are the functional isomers, are the functional isomers, alcohols, ethers. So for example alcohols అంటే ROH అంటాం, ethers ROR ఫామ్ లో ఉంటుంది. ఆల్కహాల్స్ ROH లో సింప్లెస్ట్ ఆల్కహాల్ CH3 CH2OH, దీని పేరు ఇథైల్ ఆల్కహాల్, ఇథనోల్, ఇథనోల్, దిస్ ఈజ్ ఇథైల్ ఆల్కహాల్ అంటాం, ఇథైల్ ఆల్కహాల్. అలానే సో ఈథర్స్లో సో మనకి 2 కార్బన్స్ ఉన్న ఈథర్ ఏదో వస్తుంది స్టూడెంట్స్, డైమిథైల్ ఈథర్, CH3O CH3, డైమిథైల్ ఈథర్, డైమిథైల్ ఈథర్, సిమెట్రికల్ ఈథర్ అన్నమాట. 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైమిథైల్ ఈథర్, లేదంటే మీథాక్సీ మీథేన్, మీథాక్సీ మీథేన్, ఐయుపాక్ నేమ్ మీథాక్సీ మీథేన్. ఇది టోటల్గా మనకి ఆల్కహాల్స్ ఈథర్స్. మాలిక్యులర్ ఫార్ములా ఏముంటుంది స్టూడెంట్స్? మాలిక్యులర్ ఫార్ములా సో ఇక్కడ మనకి మాలిక్యులర్ ఫార్ములా C2H6O, C2H6O, 2 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్. సో 2 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్. ఇది టోటల్గా మనకి ఐసోమెరిజం స్టూడెంట్స్. ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఇక్కడ పొజిషన్ ఐసోమెరిజం అంటే when 2 or more compounds having same molecular formula but differ in the position of the substituent functional group or multiple bond are called position isomers, and this phenomenon is known as position isomerism. So examples 1 chlorobutane, 2 chlorobutane ఒక ఎగ్జాంపుల్ చూసాం, 1 propanol 2 propanol సెకండ్ ఎగ్జాంపుల్ చూసాం. అలానే 1 butane 2 butane. సో 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. 3 ఎగ్జాంపుల్స్ పొజిషన్ ఐసోమెరిజంలో 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజంలో compounds having the same molecular formula when 2 or more compounds having same molecular formula but differ in the position but differ in the functional group అన్నమాట. ఫంక్షనల్ గ్రూప్లో డిఫర్ అయితే దాన్ని సో ఫంక్షనల్ ఐసోమర్స్ అన్నాం. ఆ ఫినామినాని ఫంక్షనల్ ఐసోమెరిజం అన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం.
సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్ అన్నమాట. సో ఆల్డిహైడ్స్లో మనం ఆల్డిహైడ్స్ కీటోన్స్ రాసాం. సో ఆల్డిహైడ్స్లో ఫస్ట్ కీటోన్ రాశాను నేను, ప్రొపనోన్ రాశాను, అలానే ప్రొపనాల్ రాశాను. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్, మిథైల్ సైనైడ్, మిథైల్ ఐసోసైనైడ్ రాశాను. సో మూడో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్ అన్నాను. సో యాసిడ్స్ ఎస్టర్స్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. యాసిడ్స్లో సింప్లెస్ట్ యాసిడ్ ఇథనోయిక్ యాసిడ్ తీసుకున్నాను. సో అలానే మిథనోయేట్ అనమాట ఎస్టర్. అలానే ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్ ఆర్ ది ఫంక్షనల్ ఐసోమర్స్, ఇథైల్ ఆల్కహాల్, డైమిథైల్ ఈథర్ అనమాట. ఈ 4 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది స్టూడెంట్స్ టోటల్గా మనకి పొజిషన్ అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం